జై శ్రీరామ్. ఈ రాత్రి మంగళకరంగా ఆరంభమైంది కదా. పూర్ణ కాంతులతో పూర్ణచంద్రుడు కనిపించినాడు. శుభంగా ఉంది, బాగుంటుంది, మనకి అంతా మంచి జరుగుతుంది అనుకున్నాడు. అది మళ్ళీ గుర్తు వచ్చింది. వెలుగు అంతకన్నా మనోహరంగా తోడైంది. కీర్తిమాల నా మెడలో పడుతుంది అనుకున్నాను, కానీ సీతాదేవి కనిపించలేదు. ఇంత రాత్రి నిరర్థకమైపోయింది. కాబట్టి నేను తిరిగిపోను. నియమబద్ధుడనై ఏ చెట్టు కిందైనా తపస్సు చేస్తాను. ఆ హసితేక్షణను సీతాదేవిని చూడకుండా ఇక్కడ నుండి పోయి అంగదుడిని వానరులను కలుసుకోను. నేను పోయి వారిని చూచినట్లయితే వాళ్ళందరూ ప్రాయోపవేశం చేసి చనిపోతారు. చచ్చిపోవడం వల్ల అనేక దోషాలు వస్తాయి. జీవించి ఉంటే ఎప్పటికైనా శుభఫలాలు సంప్రాప్తం అవుతాయి. అందువల్ల జీవించి ఉండవలెను. మనము అంతే కదా. కష్టాలు వచ్చినప్పుడు ఇక చచ్చిపోతే పీడ వదిలిపోతుంది అనిపిస్తుంది. చచ్చిపోయి సాధించేదేమీ లేదు. బ్రతికుంటే ఎప్పటికైనా శుభాలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ అశుభాలే ఉండవు, శుభాలు కలుగుతాయి అనేటటువంటి భావంతో జీవించి ఉండటమే మంచిది అని మరో ధర్మం రామాయణం చెబుతోంది. ఈ మహాబలవంతుడు దశగ్రీవుని చంపివేస్తాను. సీతాదేవి కనపడితే కనపడుతుంది, లేకపోతే లేదు. వీడు చేసిన పనికి నేను బదులు చేసినట్లయినా అవుతుంది. అలా కాదు, వీడిని, ఈ రావణాసురుని సముద్రం మీదుగా ఎత్తుకుని పోయి పశువును పశుపతికి సమర్పించినట్లుగా వీడిని రాముడికి సమర్పిస్తాను. ఆ యశస్విని రామపత్ని సీతాదేవి కనపడేంత వరకు ఈ లంకాపట్టణంలో పదే పదే వెతుకుతాను. మళ్ళీ ఆ భావం పోయింది. మళ్ళీ వెతుకుదాం అనుకున్నాడు. నేను అప్పుడు సంపాతి చెప్పిన మాటలను పట్టిపోయి రాముడిని తీసుకువచ్చినట్లయితే ఏమై ఉండేదో. అక్కడుంది సీతాదేవి అని సంపాతి చెప్పాడు కాబట్టి అక్కడ ఉండే ఉంటుందిలే అని రాముడిని పట్టుకు వచ్చేస్తే ఎట్లా ఉండేదో అని అనుకున్నాడు. అసలు భార్య కనపడక దుఃఖపరవశుడైపోయేవాడు. అతనికి కోపం వచ్చి వానరులందరినీ బాణాలతో దహించి వేసేవాడు. అప్పుడు అట్లా చేయకపోవడమే మంచిదైంది. నా వలన నరులు కానీ వానరులు కానీ చచ్చిపోకూడదు. నేను నియమితాహారంతో జితేంద్రియుడనై ఇక్కడనే ఉండిపోతాను. అదిగో మహోన్నత వృక్షాలతో కనపడుతోంది అశోకవనము. నేను ఈ వనము ఇదివరకు వెతకలేదు. ఇప్పుడు ఈ వనము వెతుకుతాను. అష్టవసువులకు, ఏకాదశి రుద్రులకు, ద్వాదశాదిత్యులకు, సప్త మరుత్తులకు నమస్కారం చేస్తున్నాను. 33 కోట్ల దేవతలకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే అంతా వెతికాను. చివరగా ఇదొక్కటే మిగిలి ఉన్నది. ఇదే ఆఖరి అవకాశము. ఈసారి రాక్షసులందరినీ దుఃఖాల పాలు చేస్తాను. వీరందరినీ జయించేస్తాను. తపస్వికి తపస్విని వలె ఇక్ష్వాకురాముడికి ఇక్ష్వాకు కులపావని సీతాదేవిని సమర్పిస్తాను అనుకుంటూ ఆ మహాతేజోవంతుడు మారుతాత్మజుడు ఒక ముహూర్తం సేపు ఆలోచించినాడు. అతనికి దుఃఖము అంతరించినది. ఇంద్రియ వ్యాకుల ముడిగిపోయినది. జై శ్రీరామ్.